హలో అండి, ఇవాళ మనము ఒక పేషెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. నోన్ డయాబెటిక్ హైపర్టెన్సివ్. ఒక 5 years బ్యాక్ యాంజియోగ్రామ్ అయ్యింది. అప్పుడు నడిస్తే ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పి యాంజియోగ్రామ్ చెక్ చేశారు. అప్పుడు 3 వెజల్స్లోనూ 20 to 30% బ్లాక్ అలా ఉందని చెప్పి మెడిసిన్స్ పైన మేనేజ్ చేశారు. అయితే ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి మళ్ళీ సిమిలర్ కంప్లైంట్స్, అంటే నడిస్తే ఛాతిలో బరువులా కనిపించడము, ఆయాసంలా వస్తుంది అని చెప్పి మన దగ్గరకు వచ్చినప్పుడు ఈసీజీ చూస్తే రికార్డియల్ లీడ్స్లో టీ ఇన్వర్షన్స్, 2D ఈకో చూస్తే నార్మల్. అప్పుడు మనం యాంజియోగ్రామ్కి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చూస్తే లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీ ఎల్ఏడిలో ఆస్టియోప్రాక్సిమల్ సెగ్మెంట్ అంటాము. దీంట్లో ఒక 40 to 50% లీజన్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఆస్టియం దగ్గర వైట్గా కనిపించేదంతా కాల్షియం. సో ఇక్కడ అంతా కాల్షియం ఉండడం వల్ల ఎగ్జాక్ట్గా స్టెనోసిస్ సివియారిటీ పర్సెంటేజ్ మనం చెప్పలేకపోతున్నాము. అండ్ ఇదే ఎల్ఏడిలో అంటే ఆస్టియల్ సెగ్మెంట్లో 40 to 50% లాగా, మిడ్లో 60 to 70% లాగా అనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే లీషన్ సివియారిటీ 50 నుంచి 70% వరకు ఉంటుందో దాన్ని బార్డర్ లైన్ కరోనరీ స్టెనోసిస్ అంటాం, అంటే ఇంటర్మీడియట్ కరోనరీ స్టెనోసిస్. సో దీంట్లో మనము ఏదైనా సరే ఒక అడిషనల్ టెస్ట్ ఫిజియోలాజికల్గా కానీ ఇమేజింగ్ ద్వారా కానీ చూపించి అది సిగ్నిఫికెంట్ అని ప్రూవ్ చేసిన తర్వాతనే స్టెంటింగ్ అది సజెస్ట్ చేయాలి. సో మేము ఇక్కడ 2 kind of టెస్ట్ చేసాము. ఒకటి FFR, ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్. అది మన ఫిజియాలజీ, అంటే ఈ 50 to 60% కానీ ఈ 40 to 50% లీషన్ కానీ నిజంగా బాడీకి అది సిగ్నిఫికెంటా కాదా అనేది తేల్చే టెస్ట్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్. సో FFR నెగిటివ్ ఉంటే యూజువల్గా మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాము, పాజిటివ్ ఉంటే స్టెంటింగ్ కానీ రీవాస్కులరైజేషన్ బైపాస్ కానీ. రెండోది ఇమేజింగ్ అంటే ఐవాస్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఆర్ OCT, ఆప్టికల్ కోరెన్స్ టోమోగ్రఫీ ఇమేజింగ్. సో ఈ రెండిట్లోనూ వైర్ పైన కెమెరాని లోపలికి పంపించి దాంట్లో లోపల ఎలా ఉంది, లీషన్ ఎలా ఉంది, సివియారిటీ ఎలా ఉంది, ఏరియా స్టెనోసిస్ ఎంత ఉంది, సిగ్నిఫికెన్స్ అది చెక్ చేసుకొని ఒకవేళ MLA, మినిమల్ లూమెన్ ఏరియా సిగ్నిఫికెంట్లీ తక్కువగా ఉంటే దానికి రీవాస్కులరైజేషన్ సజెస్ట్ చేస్తాము. మినిమల్ లూమెన్ ఏరియా బాగానే ఉంటే అప్పుడు మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం. ఇంతకుముందే డిస్కస్ చేసిన ఇంటర్మీడియట్ కరోనరీ ఆర్టరీ స్టెనోసిస్లో మనము చేసిన ఫిజియలాజికల్ టెస్ట్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్, FFR అంటాం. సో దీంట్లో మనము ఎల్ఏడిలో వైర్ పాస్ చేసాము. FFR వైర్ ఇంట్రా కొరోనరీ అడినోసిన్ ఇచ్చి తర్వాత ప్రెషర్స్ చూస్తాం అనమాట. ప్రెషర్ వైర్ అనమాట. సో లీషన్కి డిస్టల్గా ప్రెషర్ ఎంత ఉంది, లీషన్కి ప్రాక్సిమల్గా ప్రెషర్ ఎంత ఉంది, ఆ ప్రెషర్ జంప్ ఎంత సిగ్నిఫికెంట్ ఉంది అనే దాన్ని బట్టి ఇది లీషన్ ఫిజియలాజికల్గా సిగ్నిఫికెంటా కాదా అని డిసిషన్ తీసుకుంటాం. సో FFR చేస్తే ఇది మన ప్రెషర్ వేవ్ ఫామ్. ప్రాక్సిమల్ PA అంటే అయోటిక్, PD అంటే డిస్టల్. సో దీంట్లో చూస్తే ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ 0.78 వచ్చింది. సో 0.78 అంటే లెస్ దెన్ 0.8 అనేది సిగ్నిఫికెంట్ వాల్యూ. సో లీషన్ కనిపించడానికి 50 to 60%, 70% ఉన్నా కూడా ఆ పేషెంట్కి అది ఫిజియలాజికలీ సిగ్నిఫికెంట్ అని చెప్తుంది. సో అలాంటప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన చెస్ట్ పెయిన్ ప్లస్ ఈసీజీలో కొన్ని మార్పులు, సో బార్డర్ లైన్ కొరోనరీ ఆర్టరీ స్టెనోసిస్ యాంజియోగ్రాఫికల్లీ కనిపించినా కూడా FFR పాజిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో FFR పాజిటివ్ ఉంది కాబట్టి దీనికి రీవాస్కులరైజ్ చేయాలి మనం. అలాగే మనం క్రాస్ చెక్ చేయడానికి సేమ్ పేషెంట్కి OCT కూడా చెక్ చేసి చూసాము. OCTలో కూడా ఆస్టియల్ ఎల్ఏడి, మినిమల్ లూమెన్ ఏరియా లెస్ దాన్ 4 కనిపిస్తుంది కాబట్టి, ప్లస్ సర్కంఫరెన్షియల్ కాల్షియం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి దీనికి రీవాస్కులరైజేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇలా మనము అన్ని టెస్ట్లు కలిపి చూడాల్సి ఉంటుంది, రాదర్ దాన్ సింగిల్ ఒకటే చూసేసి అది బార్డర్ లైన్ ఉంది అని వదిలేయడానికి లేదు. ఎందుకంటే పేషెంట్కి సిమ్టమ్స్ అవన్నీ ఉన్నప్పుడు కలెక్టివ్గా అన్ని టెస్ట్లు కలిపి చూసి ఓవరాల్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.